హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్. మాస్ జాతర వచ్చేసింది. ఏంది మాస్ జాతర? ఏంది మాస్ జాతర? టీజర్ వచ్చేసింది మన రవితేజ గారిది. మామూలుగా లేదబ్బా టీజర్ మాత్రం. అలా పోలీస్ క్యారెక్టరు, ఇంకో క్యారెక్టరు, రకరకాల క్యారెక్టర్ తోటి మాస్ జాతర లాగే ఉంది. సో రవితేజ, శ్రీలీల మళ్ళీ హిట్ పేర్ కమింగ్ బ్యాక్ అగైన్. ధమాకా ఒక ఊపు ఊపింది వీళ్ళిద్దరిది. సో ధమాకా తర్వాత మళ్ళీ ఇప్పుడు మాస్ జాతర తోటి వీళ్ళిద్దరు రాబోతున్నారు. దాంట్లో రవితేజ మాత్రం సూపర్ ఉన్నాడు. ఇక రవితేజ అంటే తెలియదు ఏముంది, డిఫరెంట్ మన మాస్ ఎలిమెంట్స్, మాస్ డైలాగ్స్, మాస్ మహారాజా డైలాగులు చెప్తుంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంటాయి, వెరైటీగా ఉంటుంటాయి అనమాట. సో మాస్ జాతర రాబోతుంది. హ్యాపీ బర్త్డే రవణ. ఇంకోటి ఏంటంటే మన రవితేజ లుక్స్ కానీ డైలాగ్స్ కానీ అవి కానీ పర్ఫెక్ట్గా వాడుకుంటుంటారు డైరెక్టర్లు. సో అలాగే ధమాకాలో కూడా ఒక లెవెల్లో వాడుకున్నారు. బట్ ఏంటంటే ధమాకా తర్వాత పాపం మన రవితేజకి సినిమాలు అయితే, మంచి సినిమాలు అయితే పెద్ద పడలేదు. సో ఇప్పటి వరకు కూడా సూపర్ సినిమా చెప్పుకోదగ్గర అయితే లేదు. మరి ఏమన్నా చూద్దాం. మాస్ జాతర, శ్రీలీల పేరు ధమాకా ఆల్రెడీ హిట్ అయింది కాబట్టి దాంట్లో ఏమైనా కలిసి వస్తుందేమో. ఎందుకంటే రవితేజని వాడుకోవడం కూడా డైరెక్టర్లకి తెలియాలి. కొంతమంది డైరెక్టర్లు ఏంటంటే సరిగా ఆ ఎలివేషన్స్, ఎంతసేపటికి ఫైట్లు, ఈ ఎలివేషన్స్ ఇలాంటివే కానీ రవితేజని కరెక్ట్గా ఎలా వాడుకోవాలో తెలియదు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ విక్రమార్కుడు ఉంది, మన రాజమౌళి గారు అసలు డిఫరెంట్ షేడ్లో చూపించారు మన రవితేజని. సో ఒక సైడ్ ఏమో ఇట్లా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరు, ఇంకొక సైడ్ ఏమో మాస్ వెళ్ళి ఏది మన అదే జంగం అవన్నీ వేసుకొని రోడ్ల మీదకి వెళ్ళి గుండు కొట్టే క్యారెక్టర్. అసలు ఇక్కడ దీనికి అక్కడ పోలీస్ క్యారెక్టర్కి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఒక కామెడీ రోల్లో రవితేజని ఎంత వాడుకోవచ్చో అంత వాడుకుని, అలాగే పోలీస్ రోల్కి వచ్చేటప్పటికి ఎంత వాడుకోవాలో అంత వాడుకున్నాడు. మళ్ళీ దాన్ని రివర్స్ చేసి ఈ కామెడియన్ పోలీస్ లాగా కామెడీ చేస్తూ పోలీస్ యాక్టింగ్ చేయించాడు. అంటే ఒకటే పర్సన్ తోటి 3 రకాల యాక్టింగ్ చేయించాడు ఆ సినిమాలో రాజమౌళి గారు. సో అలాగే ధమాకా కూడా అంతే. ధమాకాలో కూడా డబుల్ యాక్షన్ టైప్లో ఉంటుంది. 2 రకాలు, అటు డబ్బున్న రిచ్ పర్సను, ఇటు నార్మల్ పర్సన్ లాగా 2 రకాలుగా మన యాక్టింగ్ చేశారు రవితేజ. సో అంటే ఏంటంటే ఇప్పుడు కిక్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ కిక్లో రవితేజ డైలాగ్ చెప్తుంటేనే ఒక కిక్ వస్తుంటుంది. అంటే ఒక్కొక్కళ్ళు డైలాగ్ చెప్పే విధానం ఒక్కొక్కలాగా ఉంటుంది. సో రవితేజని డైలాగ్ పర్ఫెక్ట్గా చెప్పడానికి వాడుకోవటం కూడా అదొక గ్రేట్నెస్. సో రీసెంట్గా మాత్రం ఒక 3-4 ఫ్లాప్లు అయితే బీభత్సంగా పడ్డాయి రవితేజకి. నాకు కూడా పెద్దగా సినిమాలు కూడా ఏం నచ్చలేదు. సో ప్రజెంట్ ఇప్పుడు మాస్ జాతర రాబోతుంది.